రెడ్ లాట్ ప్రభైనేశ్వరం అందరికి ఉందనంలో దేవుని వచ్చి యోబు గ్రంథం మొదటి 2 వచనాలు. హూజు దేశమందు యోబు అనే ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో ప్రాణం పెట్టి రక్షించిన తర్వాత మనము దేవుని యొక్క చిత్తంలో అనేక సార్లు నడవడానికి ఓడిపోతాం. జీవితంలో దేవునికి దూరంగా నడుస్తుంటాం. అయితే ఇక్కడ యోబు యొక్క జీవితం చూస్తే దానికి విచిత్రంగా అంటే ఘనముగా ఉంది. యేసు రక్తం ఏం చేసిందంటే మనల్ని ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేసింది. అయితే యోబు ఏం చేస్తున్నాడు చూడండి, దేవుని యొక్క వాక్యం ఎరిగినవాడు అయి ఉండి ఏమంటున్నాడు, యథార్థవంతుడు న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు. మన కొరకు యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టిండు, చనిపోయి మృత్యుంజయుడు తిరిగి లేచినాడు అనే విషయం మనకు తెలిసి కూడా దేవుని యందు భయభక్తులు నిలిపే విషయంలో చాలాసార్లు భయం తక్కువ ఉంటుంది, భక్తి తక్కువ ఉంటుంది. అయితే ఈ యోబు ఏం చేస్తున్నాడంటే దేవుని వాక్యం ఎరిగిన వాడై న్యాయముగా యథార్థతగా జీవిస్తున్నాడు. అందుకే కీర్తనల్లో అంటాడు 15వ అధ్యాయంలో, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని చెప్పి ఆయన ఏమంటాడు అక్కడ, యథార్థముగా నిజం పలుకువాడే సత్యమును అనుసరించువాడే అని మాట్లాడతాడు. మనం ఎట్లున్నాం? యేసు రక్తంతో కడగబడి విమోచింపబడి ప్రభు యొక్క శరీరంలో రక్తంలో పాల్గొంటూ సహవాసంలో ఉంటున్న మనము ఈ ప్రవర్తన, యోబుకున్న ప్రవర్తన మనకు చాలాసార్లు ఉండదు. ఇది మనం పరిశీలన చేసుకోవాల్సిన విషయం. అయితే ఆయనలో ఉన్న ఇంకొక మంచి లక్షణం ఏంటంటే అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. మన తాతల దినాల్లో చూస్తే ఒక్కొక్కరికి 10 మంది ఉన్నారు, 14 మంది ఉన్నారు, ఇంకెక్కువగా ఉండొచ్చు. కానీ ఇక్కడ చూస్తే యోబుకు 10 మంది ఉన్నారు. ఇప్పుడున్న తరంలో ఈ 2026 ఈ తరంలో చూస్తే, ఈ సంవత్సరాల్లో చూస్తే 1 2 తప్పితే 4 తప్పితే ఇంకా 6 మందిని చూడగలుగుతున్నాం. 7-8 మంది మనం చూడలేకపోతున్నాం పిల్లల్ని. అయితే ఈయనకు 10 మంది పిల్లలు ఉంటే 10 మందిని ఎట్లా పెంచినాడు అంటే దేవుని యొక్క క్రమములో పెంచుతూ వచ్చినాడు. ఇది దేవుడిచ్చిన గొప్ప బాధ్యత అని ఆయన ఎరిగినాడు. ఈనాడు మనము న్యాయమును సత్యమును అనుసరించేది మర్చిపోయి దేవుని యందు భయము భక్తి ఉండేది మర్చిపోయినాం. అతడు చెడుతనమును విసర్జించినాడు. చెడుతనమును ఇంకా మనం విసర్జించకుండా ఉంటాం. విసర్జించేది తిరిగి తీసుకోననేది అని అర్థం. మనం విసర్జిస్తున్నామా చెడుతనం అని చూసుకోవాలా. రెండోదిగా ఇప్పుడు మనం గమనించిన మాటనే, అతనికి 7 మంది కుమారులు 3 కుమార్తెలు ఉంటే వారి విషయమై యోబు ఎంత పట్టింపు కలిగి ఉన్నాడు. మనకు ఒక కొడుకు ఉంటే ఒక బిడ్డ ఉంటే వాళ్ళ గురించి పట్టించుకోము. వాళ్ళు ఈ కాలేజీకి పోయిరా తెలియదు, పార్కుకు పోయిరా తెలియదు, చదువుతురా తెలియదు, ఫోన్ చూస్తురా తెలియదు, సినిమాకి పోయిరా తెలియదు, పిక్నిక్ పోయిరా తెలియదు, ఏమో పోయిండు ఏమో పొయ్యరు అని ఇట్లా మాట్లాడతాం. కానీ యోబు పిల్లల పట్ల 10 మంది పట్ల ఎంత పట్టింపు ఉందంటే 5వ వచనంలో చూస్తే, మధ్య భాగంలో చూస్తే వారిని పవిత్రపరిచి, అంటే వారిని ఉదయాన్నే స్నానాలు చేపించినాడు. యేసు రక్తం దగ్గరికి, బలి దగ్గరికి తీసుకొని వచ్చినాడు. బలిపీఠం దగ్గరికి పాత నిబంధనలో బలి అర్పించడం బట్టి పవిత్రులు అవుతారు. బలి అర్పించే స్థితిలో ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దానాబలిని అర్పించుచూ వచ్చాను. చూడండి, అలాని పవిత్రపరిచినాడు, ఫ్రెష్ చేసి. తర్వాత ఏమంటున్నాడు, అరుణోదయముననే అలా లేపుతున్నాడు. లేపి ఒక్కొక్కరి నిమిత్తము బలి అర్పిస్తున్నాడు, అంటే ఆరాధన చేస్తున్నాడు. వారికి ఆ క్రమం నేర్పుతూ వచ్చినాడు. అంతేకాక ఏమన్నది, యోబు నిత్యము అలాగున చేయించుండేను. ఇది మనం కంప్లీట్ గా సిగ్గుపడవలసిన విషయం. ఆదివారం నాడు కాదు, ఆయన క్రిస్మస్ నాడు కాదు, గుడ్ ఫ్రైడే నాడు కాదు, న్యూ ఇయర్ నాడు కాదు, ఈస్టర్ నాడు కాదు, ప్రతి దినం అంట నిత్యము అలాగే చేస్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, యేసు రక్తంతో కడగబడిన మనము మొదటి లైన్లో చూస్తే యోబులో వాళ్ళే చెడుతనం విసర్జించి నీతి న్యాయం అనుసరించి నడుచుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనం విసర్జించే గుంపులో ఉన్నామా? రెండో గుంపు, ఆయనలో ఉన్న మంచి గుణం ఏంటంటే, మొదటి గుణం అది, రెండోది
పిల్లలను జాగ్రత్తగా పెంచే విషయంలో, దేవుని దగ్గరికి బలి దగ్గరికి తీసుకొచ్చే విషయం, మందిరానికి నడిపించే విషయం, నీకు ఎంతమంది పిల్లలను నువ్వు ఎట్లా పెంచుతున్నావు, ఇది పరిశీలన చేస్తావు. ఆయన 10 మందిని జాగ్రత్తగా పెంచినాడు. ఈ విషయంలో మనం తప్పితే దేవుని దగ్గర వచ్చి క్షమాపణ అడిగి జాగ్రత్త పడదాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. మేము కూడా యోబు వలె ఉండగలటకు మీ వాక్యంలో నుంచి మీరు ఇచ్చిన హెచ్చరికలను తీసుకొని మీ యందు ఆధారపడి జీవించడం కృపణీయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.